సాంబారు, ఆలు కర్రీ, వంకాయ కూర, పెరుగు, స్వీటు. ఎవరన్నా పెడతారా అలాగా అన్ని రకాలు? పెడుతున్నారు కానీ మిగతా చెప్పలేదు. అంటే ఒక ఫంక్షన్ లా పెట్టారా లేదా? ఫంక్షన్ లాగే ఇంట్లో ఫంక్షన్ లాగా ఉంది కానీ లాగా ఏదైనా అన్నాను కదా. ఓకే ఓకే, బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కర్రీస్ కానీ ఏదైనా బాగానే పెట్టారు. ఎక్కడ చూడలేదు, బాగానే ఉన్నాయి అన్ని. అంటే ఏ ఐటమ్స్ పెట్టారు? పెసరు ఇవన్నీ, పులిహోర, రైస్, పప్పు ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంతా బాగానే ఉంది. ఎవరి ఆధ్వర్యంలో తెలుసా ఫంక్షన్ ఇది కార్యక్రమం? వచ్చామండి టౌన్ బడికి అలాగ వచ్చాం, ఫోన్ చేసాం. బాగానే ఉంది అంతా. ఏదో అలా చూసాం, అలాగే వచ్చి మేము ఫోన్ చేసాం. అందరికీ నమస్కారం అండి. నేను డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలిని. నా పేరు విజయలక్ష్మి. ఈవేళ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 104వ పుట్టినరోజు సందర్భంగా మేము ట్రస్ట్ సభ్యులను భోజనాలు ఏర్పాటు చేసాము. అందరూ వచ్చి సంతోషంగా భోజనం చేసి ఆయన్ని స్మరించుకుని వెళ్తుంటే మాకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాము. ఈవేళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అవుటపల్లి విజయకుమారి గారు పేదలకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఇది జయప్రదంగా ఎప్పుడు కూడా ఇలాగే జయప్రదం కావాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయకుమారి. నేను సెంట్రల్ మహిళా అధికార ప్రతినిధి టీడీపీ పార్టీ తరఫున ప్లస్ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని. ఈరోజు మేము అన్నదానం చేస్తున్నామండి. ప్రతి నెలా చేస్తూనే ఉంటామండి. ఈరోజు అన్నదానం చేయడానికి కారణం ఏంటంటే స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆయన పేదల కోసం ఎంత కష్టపడుతున్నారు. అహర్నిశలు పేదవాళ్ళ అనేది ఆకలి అనేది ఎక్కడా ఉండకూడదు అని పేదవాళ్ళ కోసం ఎలా కష్టపడుతున్నారో మేము కూడా మా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఆకలి అన్న వాళ్ళకి ఎవరికైనా సరే మేమే స్వయంగా వండి వడ్డన చేస్తున్నామండి. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచే కాదు, 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ప్రతి నెల పెడుతూనే ఉంటారు. 4-5 సార్లు పెడతామండి. ఈ కార్యక్రమం నిరంతరం జరగాలని, ప్రతిరోజు ఇది నిత్యాన్నదానంగా మారాలని మా కోరిక. మాకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.